హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయ్. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ వీడియోలో వచ్చేసి మనము మిరప ధరల గురించి మాట్లాడదాము. ప్రజెంట్ ఇవాళ వచ్చేసి మనము జనవరి 21వ తారీఖులో ఉన్నాము. ఇవాళ కనుక చూసుకున్నట్లయితే వరంగల్ మార్కెట్ వచ్చేసి 20,200 రూపాయలు జెండా పాట జరిగింది. ఆ తర్వాత ఖమ్మం కనుక చూసుకున్నట్లయితే కరెక్ట్ 20,000 రూపాయలు జెండా పాట. ఆ తర్వాత మనము గుంటూరు మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే 20,600 రూపాయలు కూడా జెండా పాట జరిగింది. సో ఇది వచ్చేసి ఓన్లీ తేజ రకాలకి ఇన్ని రోజులు మనకి మిరప పంట ఏదైతే ఉందో విస్తీర్ణం ఈ సంవత్సరం తగ్గింది. అలాగే దాంతో పాటు దిగుబడి కూడా చాలా ప్రభావంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటూనే ఉన్నాము. సో దిగుబడులు తగ్గినాయి ఈ సంవత్సరం. వాస్తవంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ వచ్చిన దిగుబడులలో 70% దిగుబడులు వచ్చే ఛాన్సెస్ కూడా లేవు. అందులో విస్తీర్ణం కూడా చాలా వరకు తగ్గింది. సో అందుచేత ఎట్ ఏ టైం మొన్న పండగ తర్వాత 16,300 రూపాయలు 350 రూపాయలు అయిన జెండా పాట 2 రోజుల్లో ఒకేసారి 20,000కు వచ్చింది. అంటే దగ్గర 3,500-4,000 రూపాయల వ్యత్యాసం ఒక 3-4 రోజుల్లోనే. సో ఇంత డిమాండ్ రావడానికి గల కారణం ఏంటి అంటే విస్తీర్ణం తగ్గింది, దాంతో పాటు దిగుబడి తగ్గింది. సో అందుకోసం అని చెప్పేసి ఈ సంవత్సరం రేట్లు కొంచెం ఇంక్రీజ్ అయినాయి. సో ఇవి కొనసాగే అవకాశాలే మనకు ఎక్కువగా కనబడతా ఉన్న సిచ్యువేషన్స్. సో ఎందుకంటే ఒకేసారి 3-4 వేలు జంప్ అవుతా ఉన్నాయి కనుక కాన్స్టెంట్గా నిన్న వరంగల్ ఖమ్మం మార్కెట్ కనుక ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే 17,600 రూపాయలు ఏదైతే జెండా పాట జరిగిందో జెండా పాట కంటే 800-1000 రూపాయలు అదనంగా పెట్టి కొన్నటువంటి సిచ్యువేషన్ నిన్న మధ్యాహ్నము మార్కెట్ చాలా స్పీడ్ అయింది. సో ఇవాళ కూడా ప్రజెంట్ మార్కెట్ చాలా స్పీడ్గా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి? ఇప్పుడు మనం యాజ్ ఎ రైతుగా మనం చేయాల్సింది ఏంటి? పంట దిగుబడి పెంచడం. ప్రజెంట్ ఇప్పటి వరకు మీ చేలో 10 క్వింటాలు కాసిందా, 15 క్వింటాలు కాసిందా, 20 క్వింటాలు కాసిందా అనేది పక్కన పెట్టండి. వచ్చే దిగుబడి ఎలాగో అది కాసింది ఎలాగో కాపు సెట్ అయి ఉంది. సో ఇక ముందు మనము ఛాన్స్ ఉంది, ఇంకా అయిపోలేదు. మనం వచ్చేసి జనవరి 20లోనే ఉన్నాము, 21లో. సో ఇక నుంచి మనం కరెక్ట్గా ఒక 25 డేస్ ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ప్రాపర్గా మీరు ఒక 5 డోసులు కనుక మందులు స్ప్రే చేసుకోగలిగితే ఇంకో 10 క్వింటాల కాపు సెట్ చేసుకోగలరు. చాలా ఈజీ మెథడ్, చాలా సింపుల్గా ఒక 5-6 వేల రూపాయల్లో అయిపోతుంది. అలాగే మీకు కనీసం ఒక 8-10 క్వింటాల దిగుబడి అనేది 100% వస్తుంది. ఇది ఎలా సాధ్యం అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క ప్రోడక్ట్ చెప్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ స్ప్రే చేసిన ముందు స్ప్రే చేసిన తర్వాత చూసుకుంటే మిరప పంటలు మల్లెపూల తోట వల్ల వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆ పూత కాస్త కాపుగా మారి మంచి దిగుబడులు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్. సో సేమ్ కండిషన్స్ ఈ సంవత్సరం కూడా. ఇప్పుడు మనము ఇన్ని రోజులు చాలా వరకు రైతులు ఏమనుకున్నారంటే ఏముందిలే సంక్రాంతి అయిపోయింది కదా, ఇక స్ప్రేయింగ్స్ ఆపేద్దాము, వచ్చిన దిగుబడి ఏదైతే ఉందో వచ్చిన కాడికి తెంపుకొని అమ్ముకుందాం అనే సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు నిన్నటి వరకు. కానీ ఎట్ ఏ టైం సిచ్యువేషన్ మారిపోయింది. ఏ రోజు ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు కదా. సో ఇప్పుడు ప్రైస్ పెరిగింది కనుక రైతులకి మేలు జరిగే సిచ్యువేషన్. ఇలాంటి కండిషన్స్లో కంపల్సరీగా ఉన్న దిగుబడికి ఒక 8-10 క్వింటాలు పెంచుకోండి. మీరు కనుక 8-10 క్వింటాల దిగుబడి కనుక పెంచుకోగలిగితే అదనంగా మీరు 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు అవుతారు. అందులో డౌటే లేదు. రేట్లు ఉన్నప్పుడు కొంచెము కష్టమైనా పర్లేదు, ఒక్క 20 రోజులు కనుక మీరు ఓపికగా ఈ పని చేసుకోగలిగితే, డోస్ టు డోస్ ఫాలో కాగలిగితే 8-12 క్వింటాల వరకు కాప్ సెట్ చేసుకునే బాధ్యత మీది. అందులో డౌటే లేదు ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మేజర్గా ప్రధాన సమస్యలు ఏమున్నాయంటే మిరప పంటలో వచ్చేసి ఒకటే ఒక సమస్య. గత నెల 15 రోజుల నుంచి ఈ నల్ల తామర కొనలు మారడము అదే కనబడతా ఉంది. ఇప్పటి వరకు మిరప పంటలు కాస్తో కూస్తో బాగున్నాయి అని అంటే దానికి కారణం వచ్చేసి ఇది చేసిన పని మేలు రైతులకి అంతా ఇంత కాదు. దగ్గర 1,40,000 మంది రైతులు స్ప్రే చేస్తున్నారు దీన్ని. ఈ సంవత్సరం విస్తీర్ణమే తక్కువ. ఒక్కొక్క జిల్లాలో 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు, 5,000 ఎకరాలు. అలాంటిది 1,40,000 రైతులు స్ప్రే చేస్తున్నారు. 1,40,000 ఎకరాలకి స్ప్రే అయ్యి ఉంది. అంటే అరౌండ్ ఒక 78,000 రైతులు వేసుకోండి. అంతమంది స్ప్రే చేస్తున్నారు అని అంటే మరి మార్చి 2 సార్లు 3 సార్లు 4 సార్లు స్ప్రే చేసిన రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆల్టర్నేట్స్ అనేవి కనబడట్లేదు. స్ప్రే చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ లాస్ట్కు దీని దగ్గరికే వస్తూ ఉన్నారు. అన్నీ చూసి వస్తున్నారు, లాస్ట్కి ఇక్కడికి వస్తూ ఉన్నారు.
అన్ని చూసి వచ్చిన తర్వాత అన్ని చేయలేని పనులు ఇదొక్కటి మాత్రమే చేస్తూ ఉంది ప్రజెంట్. ఇది సత్యం. ఎవరెవరైతే రైతులు దీన్ని పర్ఫెక్ట్ రిజల్ట్స్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఎందుకంటే 1,40,000 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. బాలేకుంటే ఎవరు స్ప్రే చేయరు, బాలేదని చెప్పేస్తారు ఎమ్మటే. బాలేదంటే బాలేదు, ఎందుకంటే మార్కెట్లో చాలా బ్రాండ్స్ వస్తూ ఉన్నాయి, వారం కాగానే కనుమరుగైపోతూ ఉన్నాయి, ఇంకోటి వస్తూ ఉంది, ఇంకోటి కూడా కనుమరుగైపోతూ ఉంది. కానీ ఇది మాత్రమే 2 నెలల నుంచి ఏకధాటిగా రైతుల్ని నల్లి నల్ల తామర నుంచి కాపాడుతూ ఉంది. ఇది సత్యం, ఇది నిజం. సో అందుకోసమే ఇది ఇంకా మార్కెట్లో ప్రజెంట్ నెంబర్ 1గా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే రైతులకు నమ్మకం ఏంటి అంటే వారి దగ్గర ట్రాజెంటా స్ప్రే చేయపో, నల్లి నల్ల తామర ఉందా, కొనలు మాడుతూ ఉన్నాయా, ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేయని చెప్పేసి రైతులు వాళ్ళే ఇతర రైతులకు చెప్పి స్ప్రెడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నేను ఒక్కటే చెప్తే 1,40,000 ఎకరాలకు స్ప్రే చేయరు, రైతులు బాగుందని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు ఇతర రైతులకు చెప్తా ఉన్నారు. సో దాని ద్వారా రైతులు స్ప్రే చేసుకొని వాళ్ళ మిరప పంటల్ని ప్రజెంట్ కాస్తో కూస్తో కాపాడుకున్నటువంటి సిచ్యువేషన్. ఇది సత్యం, యథార్థం, దీన్ని ఎవరు కాదనలేరు. అయితే ప్రజెంట్ నేను 5 డోసులు మీకు చెప్తా ఉన్నాను. దయచేసి కంపల్సరిగా ఈ 5 డోసులు మీరు కనుక ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితే 10 క్వింటాల దిగుబడి మీ దగ్గరే ఉంటుంది. ఉన్న కాప్ సెట్టింగ్ 20 క్వింటాలు ఉందా, 15 క్వింటాలు ఉందా పక్కన పెట్టండి. ఇక ముందు కనీసం 10 క్వింటాలు కాప్ సెట్ చేసుకోగలరు. ఇప్పుడున్న రేట్లకి మీకు మంచి జరిగే అవకాశం ఉంది కనుక చెప్తా ఉన్నాను. ఈ వీడియో నాకు తెలిసి చేయాల్సి వస్తుందని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రేట్లు ఉన్నాయి కనుక కంపల్సరీ రైతులకు మేలు జరిగే విధంగా చేయాల్సిందే, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ నల్లి నల్ల తామర ఉండి ఇంకా కొనలు మాడుతూ ఉన్నాయి అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే, ఇంకా మనకి సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలి, అలాగే మంచి గ్రీనిష్గా రావాలి, తోట మంచి పూత రావాలి, వచ్చిన పూత కాస్త కాపుగా మారిపోవాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీ ఫస్ట్ ప్రయారిటీ ట్రాజెంటా. ఇది వచ్చేసి మీరు 3-4 డోసులు స్ప్రే చేయండి, వేరే మందులు తెచ్చి ఇదొక్కటే ఒక డోస్ స్ప్రే చేయండి. వాటి వ్యత్యాసం వీటి వ్యత్యాసం చూడండి, చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మార్కెట్లో వస్తూ ఉన్నాయి, చాలా ప్రైజులు పెట్టి కూడా అమ్ముతా ఉన్నారు. బట్ ఇది వచ్చేసి అవన్నీ చేయలేని పనులు ఇది వచ్చేసి ఒకటే చేస్తూ ఉంది. ఒకటి, నల్లిని నల్ల తామరని రెండింటిని కంట్రోల్లో పెట్టడం. మీరు నల్లికి నల్ల తామరకి సపరేట్ స్ప్రే చేయాలి బయట మందులు తెచ్చుకుంటే. ఇదైతే ఒకటే మందు, నల్లి నల్ల తామర రెండింటికి ఒకటే. అలాగే మీకు పై ముడత కింది ముడత 2 కొనలు మాడిపోయిన దాన్ని కూడా క్లీన్గా గ్రీనిష్గా తీసుకొస్తూ ఉంటుంది. అలాగే చాలా చక్కటి సెకండ్ స్టెప్ గ్రోత్ని తీసుకొస్తూ ఉంటుంది. ఆ వచ్చిన గ్రోత్ మీద ఇమ్మీడియట్గా పూత రావడం, ఆ పూత కాస్త పిన్నిస్ లెక్క ఎమ్మటే దిగిపోవడం, ఒక వారం రోజుల్లో కాయగా దిగిపోవడం, ఇవన్నీ ఒకే దానితో జరుగుతూ ఉంది కనుక అంత గట్టిగా నేను కూడా చెప్తా ఉన్నాను. అది ఆ తర్వాత ఇది స్ప్రే చేసిన ట్రాజెంటా స్ప్రే చేసిన కరెక్ట్ ఒక 5-6 రోజుల తర్వాత మీరేం చేస్తారు అని అంటే, ఒకసారి అలెక్సా 5G, ఆ తర్వాత కరెక్ట్గా 6 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సఫారీ. ఈ 2 కాంబినేషన్స్. ఇక్కడ నేను 5 డోసులు అని చెప్పాను, మీరు 5 డోసులు ప్రాపర్గా వినండి. ఈ 5 డోసులు వచ్చేసి మీకు 10 క్వింటాల కాప్ సెట్ చేయడానికి మేజర్ ఇవే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్ని మందులను మార్చి తెచ్చి స్ప్రే చేయండి, దానికి కాప్ సెట్టింగ్ అవ్వడము లేదా తోట మారడము అంటే అది జరగని పని. లాస్ట్ ఇయర్ మీరు అలెక్సా 5G లక్షల మంది రైతులు స్ప్రే చేశారు, దానివల్ల ఎంత కాప్ సెట్ అయిందో మీ అందరికీ తెలుసు. సఫారీ స్ప్రే చేశారు, దానివల్ల ఎంత మల్లెపూల తోట వల్ల మిరప పంట వచ్చి ఎంత కాప్ సెట్ అయిందో మీ అందరికీ తెలుసు. ఇవి సత్యాలు, నేనేదో ఇవాళ చెప్పడం కాదు. సఫారీ 3-4 సంవత్సరాల నుంచి స్ప్రే చేస్తూ ఉన్నారు, దాని రిజల్ట్ ఎలా ఉందో మీకు తెలుసు. అలెక్సా 5G లాస్ట్ ఇయర్ నుంచి స్ప్రే చేస్తూ ఉన్నారు, డిఫెండర్ ఆర్బిటర్ లాస్ట్ ఇయర్ నుంచి స్ప్రే చేస్తూ ఉన్నారు, వారధి 3 సంవత్సరాల నుంచి స్ప్రే చేస్తూ ఉన్నారు. ఇవి రిజల్ట్ని చూపిస్తూ ఉన్నాయి, మీకు ప్రాపర్గా అక్కడ కాప్ సెట్ చేపిస్తూ ఉన్నాయి. ఇవాళ స్ప్రే చేశారంటే వారం తర్వాత పూత పిందే, ఇంకో వారం తర్వాత కంప్లీట్గా కాయ దిగుతూ ఉంది. అది సిచ్యువేషను. సో కంపల్సరీగా రైతు మిత్రులు ఈ టైంలో ఒకసారి ప్రజెంట్ ఇప్పటి నుంచి మీరు లెక్కేసుకోండి, ఇన్ని రోజులు అన్నీ మర్చిపోండి, ఇవాటి నుంచి డేట్ వేసుకోండి. ఇవాళ 21 రోజు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. 21వ రోజు నేను ఏం చేస్తా ఉన్నాను, 21వ తారీఖు అని అంటే ప్రజెంట్ ఒక డోస్ ట్రాజెంటా స్ప్రే చేస్తా ఉన్నాను. నల్ల తామర ఏదైనా ఉంటే క్లీన్ అండ్ గ్రీన్ కావాలి, అంతే, ఇందులో డౌటే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకసారి వారం తర్వాత అలెక్సా 5G, ఆ తర్వాత మళ్ళీ ఒక 5-6 రోజులు గ్యాప్ ఇచ్చి సఫారీ. ఈ 15 రోజుల్లో 3 డోసులు పడిపోవాలి. ఒకవేళ ఆల్రెడీ అలెక్సా 5G సఫారీ మీరు స్ప్రే చేసి కనుక ఉంటే డిఫెండర్ ఆర్బిటర్కి వచ్చేయండి. కావాలంటే అలెక్సా 5G తర్వాత స్ప్రే చేద్దరు, డిఫెండర్ ఆర్బిటర్కి వచ్చేయండి. డిఫెండర్ ఆర్బిటర్ అనేది మనకి
కంపల్సరీగా సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కి నల్లిని 100% క్లీన్ చేయడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తోట ఇస్త్రీ చేసినట్టు వస్తుంది. ఇస్త్రీ చేసినట్టు వచ్చింది అని అంటే చాలా చక్కటి గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ మీద పూత వస్తుంది కదా, మల్లెపూల తోట వలె ఉంటుంది. ఆ పూతని కంటిన్యూ చేసుకుంటూ మంచి కాప్ సెట్ చేయాలి అని అంటే వారధి. ఫస్ట్ ట్రాజెంటా, ఆ తర్వాత కరెక్ట్గా 6 రోజులకి డిఫెండర్ ఆర్బిటరు, ఆ డిఫెండర్ ఆర్బిటర్ అయిపోయిన కరెక్ట్ ఒక 5-6 రోజులకి మళ్ళీ వారధి. ఇలా గనక ఈ ఫస్ట్ 3 డోసులు ఇలా సెట్ చేసుకోండి. ఫస్ట్ ట్రాజెంటా, ఆ తర్వాత నెక్స్ట్ ఒక 6 రోజులకి డిఫెండర్ ఆర్బిటర్, ఆ తర్వాత కరెక్ట్ ఒక 6 రోజులకి ఇది వారధి. ఈ 3 స్ప్రే చేసుకోండి. ఇందులో మీరు న్యూట్రియన్స్ కలపొచ్చు, బోరాన్ కలపొచ్చు, లేదా జంపు కలపొచ్చు, సీజ్మేట్ లాంటివి కలపొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ అవసరం అయితేనే కలపండి, లేదంటే అవసరం లేదు. ఈ 3 డోసులు కరెక్ట్గా మీరు ఒక 16 నుంచి 18 రోజుల వ్యవధిలో 3 డోసులు స్ప్రే చేసుకోగలిగితే మీ మిరప పంట పిక్చర్ అంతా చేంజ్ అయిపోద్ది. ఇవాళ మీ మిరప పంట ఎలా ఉందనేది చూసుకోండి ఒకసారి. ఈ 3 డోసులు సెట్ అయిపోయిన తర్వాత మీ మిరప పంట ఎలా ఉందనేది మళ్ళీ చూసుకోండి. రెండింటిని ఫోటోలు తీసుకోండి. ఇవాళ నేను ట్రాజెంటా స్ప్రే చేస్తా ఉన్నాను అంటే 3 డోసులు స్ప్రే చేయబోతా ఉన్నాను. ఒకటి ట్రాజెంటా ఇవాళ, 6 రోజుల తర్వాత డిఫెండర్ ఆర్బిటర్, ఇంకో 6 రోజుల తర్వాత మళ్ళీ వారధి. సో ఈ స్ప్రే చేసుకోబోతా ఉన్నాను కనుక ఈయన చెప్పింది నిజమా కాదా, ఇది మారుతా లేదా అని ఒక ఫోటో తీసుకోండి. ఆ ఫోటో తీసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత చూడండి ఈయన చెప్పింది నిజమా కాదా, ఈ మందులు పనిచేస్తున్నాయా లేదా, దానికి నాకు కాప్ సెట్టింగ్ అవుతుందా లేదా అనే చూసుకోండి. 100కి 100% తేడా ఉంటుంది, 100కి 100% కాప్ సెట్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఆ తర్వాత ఈ 3 డోసులు అయిపోయిన తర్వాత ఒకసారి అలెక్సా 5G, ఒకసారి సఫారీ ఇచ్చేయండి. ఈ 2 కనుక లాస్ట్ ఫైనల్ టచ్లో కనుక మీరు ఇవ్వగలిగితే ఆ సఫారీకి వచ్చే పూత, అలెక్సా 5Gకి వచ్చే పూత, అది ఇక మనం చెప్పలేము, అది మల్లెపూల తోట అని చెప్పేసి రాసుకోవచ్చు, అంత ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ 5 డోసులు మీరు ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితే 100కి 100% ఒక 10 క్వింటాల కాప్ సెట్ చేసుకోగలరు. ఇక ముందు ఇప్పటి వరకు కాసిన కాపు వదిలిపెట్టి 10 క్వింటాలు చేసుకోగలరు. ఇక్కడ మీరు మేజర్గా ఒక పని చేయాలి. ఒకవేళ మీరు కాపు తెంపినట్లయితే లేదా తెంపిస్తా ఉన్నారా, ఖచ్చితంగా తెంపించిన తర్వాత ఒకసారి నీళ్లు కట్టిన తర్వాత యూరియా అనేది ఒక 1 to 2 times వేసుకోండి. ఈ టైంలో కాయ సైజ్ అనేది కొంచెం తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం కాయ సైజు పరిమాణం పెరగాలి కనుక 100% ఒక తడిలో ఎకరాకి ఒక బ్యాగు యూరియా, ఆ తర్వాత మళ్ళీ ఇంకో తడిలో ఇంకో బ్యాగ్ యూరియా. వేరే కాంప్లెక్స్ ఇవ్వాల్సిన పని లేదు, ఓన్లీ యూరియా ఇస్తే సరిపోతుంది. యూరియాకి వైరస్ వస్తుంది, దోమ వస్తుంది, ఇవన్నీ దయచేసి ఈ టైంలో మాట్లాడాల్సిన పని లేదు, ఎందుకంటే ఆ రోజులు పోయినాయి. దోమ గురించి మనం భయపడాల్సింది ఎప్పుడు, అక్టోబర్ నవంబర్లో, ఇవాళ కాదు. దాని గురించి మర్చిపోండి. అసలు దోమ అనే విషయాన్ని పక్కన పెట్టండి. ఈ టైంలో దోమ మిరప పంటని ఏమి చేయలేదు, అందులో డౌటే లేదు. సో ఖచ్చితంగా మీరు ఈ 5 డోసులు ప్రాపర్గా ఫాలో అవ్వండి. 100కి 100% నేను చెప్తా ఉన్నాను, చాలా మంచి దిగుబడులు తీసుకుంటారు. కనీసం 10 క్వింటాల కాప్ సెట్ అవుద్ది. ఈ టైంలో 10 క్వింటాల కాప్ సెట్ అవుద్ది, ఏమొస్తుంది ఎంత వస్తుంది అనేది మీరే బెరీ చేసుకోండి. ఈ 5 డోసులు మీరు కనుక స్ప్రే చేసుకోగలిగితే మహా అయితే మీకు ఒక 7 నుంచి 8 వేలు అవుద్ది. 7 నుంచి 8 వేలు అవుద్ది. కానీ మీకు దిగుబడి వచ్చేసి దగ్గర ఒక హార్డ్లీ తక్కువ ఒక 6 నుంచి 8 క్వింటాలు వస్తుంది. ఎక్కువ మంచిగా పండించుకున్నట్లయితే కనీసం ఒక 10 నుంచి 12 క్వింటాలు వస్తుంది. 8 క్వింటాలు వచ్చినా ఇబ్బంది ఏం లేదు, 12 క్వింటాలు వచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఏది జరిగినా మంచిదే. ఖచ్చితంగా ఈ 5 డోసులు ఫాలో అవ్వండి. 100కి 100% మంచి దిగుబడి తీసుకునే అది వచ్చేలా చేసే బాధ్యత నాది. సో ఇదండి వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.